హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. లవ్ స్టోరీ. ఆ రోజుల్లో లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయిందో తెలుసుకుందాం. ఒక రాజకుమారుడు ఒక దంతవైద్యుడు కుమార్తెను ప్రేమించాడు. ఆ ప్రేమని పొందడానికి, ఆమెను సొంతం చేసుకోవడానికి ఈ రాజకుమారుడు ఎన్ని సాహసాలు చేశాడో, ఎంత ప్రయత్నించాడో, తనకి ఎవరెవరు సహాయం చేశారో ఈ స్టోరీ. మరి నేను చెప్తాను, మీరు వింటారా మరి? అనగనగా ఒక ఊర్లో రాజకుమారుడు, రాజకుమారుడి స్నేహితుడు, అంటే మంత్రి కుమారుడు, రాజకుమారుడి కుమారుడు, రాజు యొక్క కుమారుడు, మంత్రి కుమారుడు, ఇద్దరు స్నేహితులు. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చాలా తెలివైన వాళ్ళు కూడా. ఒకే దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారనమాట. చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఒకరోజు అడవికి వెళ్ళాలని అనుకున్నారు. అడవికి ఇద్దరు వెళ్ళారు కొంత సైన్యం తీసుకుని. అలా అడవిలోని అడవిలోకి వెళ్తే ఏదో ఏటాడాలి కదా, వేటాడడానికి అలా వెళ్తూ ఉంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. వీళ్ళు వెళ్ళడం కొంచెం దూరం కదా, వెళ్ళేసరికి ఒక అమ్మాయిని చూశాడు. అక్కడ కూడా చాలా మంది, అడవి లాంటి ఉద్యానం అనమాట. అక్కడికి ఎవరైనా రావచ్చు అప్పట్లోని అనమాట. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే రాజకుమారుడు మనసు పారేసుకున్నాడు. ఈ మంత్రి కుమారుడు చూశాడు. చూసి తనకు అలాంటి ఏం పట్టలేదు. ఎందుకంటే రాజు చూస్తున్నాడు కదా, ఇంక తిన్న ఎందుకు చూడడం, పక్కన ఇంకా చాలా మంది ఉన్నారు కానీ తనకు అలాంటి ఉద్దేశమే లేదు. కాబట్టిగా అయిపోయింది. రాజకుమారుడు అమ్మాయిని చూసి మనసు పారేసుకుని అలా చూస్తున్నాడు. మంత్రి కుమారుడు, నీకు ఎక్కువ చూడకు, పద, ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు, మనల్ని ఎవరైనా చూసారంటే మనల్ని శిక్షిస్తారేమో అని చెప్పేసి పద 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 అని చెప్పేసి మంత్రి కుమారుడు అన్నాడు. తనకి రావడం ఇష్టం లేకపోయినా ఇష్టంగానే రావడానికి ప్రయత్నించింది. తను కూడా తిన చూసింది. చూసి చూడగానే తను ఒక సైగ చేసింది. అక్కడే కొలంలో ఉన్న పద్మాన్ని తీసి తలలో పెట్టుకుంది. తల్లోని తీసుకుని 2 సార్లు ఇలా చప్పట్లు కొట్టింది. మూడోసారి ఆ పువ్వుని తుంచి నోట్లో పెట్టుకుంది. ఆ పళ్ళు ఇలా ఇలా చూపించింది. ఏంటి ఇలా చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి దాని నీళ్ళు వాళ్ళ దారి నాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు గడిచాయి. 10 రోజులు గడిచిన రాజకుమారుడు ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి గురించి ఆలోచించి, అమ్మాయి గురించి కళ్ళకంటూ అమ్మాయి కావాలి 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 అంటూ ఉంటే వెంటనే మంత్రి కుమారుడు అన్నాడు కదా, సోదరా, నాకు అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను, తను చూడాలనిపిస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి అంటుంటే, ఓ సింతేనా, అమ్మాయి నీకు సైకిల్ చేసి చెప్పింది కదా, నువ్వు చూడలేదా అని చెప్పేసి, సైకిలా, ఏం సైకిలు అని చెప్పేసి అడుగుతాడు రాజకుమార్. పాపం తనకి ఆ భాష తెలియదు అనమాట. ఇప్పుడు ఇలా ఇలా పక్కగా కొట్టిందంటే పక్క రాజ్యంలో ఉన్న వారి పక్క రాజ్యం అని అర్థం. మళ్ళీ తన ఫ్లవర్ తీసి తలలో పెట్టుకుందంటే తన పేరు పద్మావతి అని అర్థం. తను పువ్వుని తుంచి నోట్లో పెట్టుకుని పళ్ళు చూపించింది కదా, తన దంతవైద్యుడు పక్కనున్న రాజ్యంలోని దంతవైద్యుడు కుమార్తె అనమాట. అంటే పక్కనే ఉన్న రాజ్యంలోని తను దంతవైద్యుడు కుమార్తె అని, తన పేరు పద్మావతి అని చెప్పింది. అని చెప్పగానే రాజు, ఆ సైకిల్లో అంత అర్థం ఉందా, నాకు అర్థం అవ్వలేదే, అయితే పద సోదరా మనం వెళ్ళి ఆ అమ్మాయిని తెచ్చేసుకుందాం అని చెప్పేసి రాజకుమారుడు వెళ్ళారు. ఈ మంత్రి కుమారుడు కూడా, సరే నువ్వు ఎలాగంటగలగా, కాబోయే రాజుగారు కదా, మరి తన మాట వినకపోతే బాగోదు కదా, అందుకని వీళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ వేటకని చెప్పి సైన్యాన్ని మాత్రం ఈసారి తీసుకురాలేదు. సైన్యాన్ని రాకుండా వేటకెళ్తామని చెప్పేసి ఇలా నగరానికి బయలుదేరారు. ఆ పక్కనే ఉన్న రాజ్యంలోకి వెళ్ళారు. వెళ్ళడంతో రాజ్యంలోకి ఎంటర్ అవ్వలేదు. ఆ రాజ్యం బయట ఒక పూటకుల్లా ఆవిడ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నారన్నమాట. అవ్వ అన్నం పెట్టి అవ్వ అని చెప్పేసి, అంటే ఆ రోజుల్లో డబ్బులు తీసుకొని భోజనం పెడుతుండేవారు కదా. ఆ అవ్వలోని ఇక్కడ రాజ్యంలో ఏం జరుగుతున్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటే, ఆ రోజుల్లో ఏ విషయమైనా ఏటైనా పూటకుల్లామకే ముందుగా తెలుసు. ఎందుకంటే రాజ్యం వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు అక్కడి నుంచే పాస్ అవుతుంటారు కదా, టోల్ గేట్ లాగా అనమాట. అయితే ఇలా బాబు, నేను పద్మావతి, ఈ రాజ్యంలో ఉన్న దంతవైద్యుడు కుమార్తెకైన పద్మావతి దగ్గరికి నేను వెళ్ళాలి. మంచి చీర లేదు, మంచి బట్టలు లేవు, మంచి బట్టలు ఉన్నప్పుడే నేను వెళ్ళి ఆవిడకి నేను సేవ చేసి రావాలి బాబు అని చెప్పేసి ఈ రాజకుమారుడితోటి అంటాడు. అసలు ఎతకపోయి తెగ కాలికి దొరికినట్టు ఆ బామ్మ అలా అనేసరికి ఈ రాజుకి ఇంకా ఆనందం కలిగింది. అది ఇప్పుడు వెళ్ళు మా బా, ఇప్పుడు వెళ్ళు అని చెప్పేసి పట్టుబడతాడు. బాబు, నాకు కట్టుకోవడానికి బట్టలు లేవు, ఏకవస్త్రిని, నాకు మంచి బట్టలు ఉంటే వెళ్ళి వస్తాను అని చెప్పేసి అనగా ఇంకా ఈ రాజు ఏదో తన దగ్గర ఉన్న ఏదో ఉత్తరాన్ని ఇచ్చి, ఇదిగో నా దగ్గర ఉన్నది ఇదే మంచిది, బాగా నెంబర్ 1ది, ఇది వేసుకొని వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. చెప్పడంతో ఈ రాజకుమారుడు వెంటనే, నువ్వు పద్మావతితో ఇలా చెప్పు, నువ్వు అడవిలో చూసిన అబ్బాయి వచ్చాడని, నా దగ్గరే ఉన్నాడని, నీ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పు అని చెప్పేసి ఆ పూటకులమ్మతోటి ఈ రాజకుమారుడు చెప్తాడు. చెప్పేసి అలాగే పంపిస్తాడు. ఆవిడ కూడా చీర కట్టుకొని అదే ఆ ఉత్తరాన్ని కట్టుకొని వెళ్ళి వెళ్ళగానే ఆ పద్మావతితో సేవ చేసినట్టు ముసలావిడ, అమ్మ, మీరు అడవిలో చూసిన అబ్బాయి వచ్చాడు, మా పూటకోళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు, మిమ్మల్ని అడిగాడని చెప్పేసి అనగానే వెంటనే ఈ కర్పూరం, తెల్లటి కర్పూరం అంటే సున్నం టైప్ అనమాట, అది ఇలా ముంచి తన గుండెల మీద ఇలా కొట్టి మరి 3,000తోటి ఆ 10,000 ఇలా కొట్టింది. సున్నం తీసి గుండెల మీద ఇలా కొట్టింది. కొట్టడంతో ఇంక ముసలిది భయపడిపోయి పరాయి అబ్బాయి కోసం అబ్బాయిని తన ముందు చెప్పిన తనకు కోపం వచ్చినట్టుంది, అందుకే నన్ను కొట్టింది అంటే వెంటనే ఇంటికి వచ్చేసి కానీ, బాబు ఇలా మీ గురించి చెప్పగానే ఆవిడ వెంటనే నన్ను 10 చేతులు ఇలా చేతులతోటి నా గుండెల మీద కొట్టింది బాబు అని చెప్పేసి ఇలా చూపించగానే 10,000 అలా పడి ఉన్నాయన్నమాట. ఈ 10,000 అతను రాజుకు తెలియదు, మంత్రి కుమారుడికి తెలుసు.
ఓ సంతేనా, పున్నమి రాత్రులు తెల్లటి సున్నం తెల్లటిది కదా, ఇలా 10,000తోటి ఇలాగా కొట్టింది అంటే 10 రాత్రులు, పున్నమి 10 రాత్రులు పోయిన తర్వాత కలుద్దామని చెప్పేసి అన్నది అని చెప్పేసి అన్ ఓహో, అంటే వెన్నెల రాత్రులు అంటే ఎవరైనా చూస్తారా కదా కలవడానికి, చీకటి రాత్రులు అయితే ఎవరు చూడరు. అంటే పున్నమి 10 రోజులు గడిచిపోయిన తర్వాత అమావాస్య ఎంటర్ అవుతున్నప్పుడు తనని కలవడానికి రమ్మందని చెప్పేసి 10 రోజులు అలా ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు కలుస్తాయా, గడుస్తాయి 10 రోజులు అని చెప్పేసి అలా ఎదురు చూస్తూ తన దగ్గర తెచ్చుకున్న నగలు, డబ్బు, దశకం అంతా అయిపోయింది. అయిపోయింటే అమ్మేసుకొని తినడానికి మరి ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ వస్త్రాలతోటే వచ్చారు. ఎదురు చూస్తూ 10 రోజుల కోసం ఎదురు చూసారు. 10 రోజులు గడిచిన తర్వాత ఎక్కడ కలాలి, ఏం కలాలి అని చెప్పేసి తనకు మళ్ళీ సందేహం కలిగింది. ఈ ముసలిమామను మళ్ళీ రెడీ చేసి పంపించారు. పంపించి తను మళ్ళీ సింధూరంలోని తన 3,000 ముంచి తను వీపు మీద రాసి మళ్ళీ పంపించడంతో మళ్ళీ బాబోయ్ 3,000తో రక్తంతో ఇలా 3,000 రాసింది 3 ముక్కలుగా రక్తంతో నరికేస్తుందా ఏంటి, 3 ముక్కలు నరికేస్తుందేమో అని చెప్పేసి రాజు అనుకుంటాడు. కాదు కాదు, తన రజస్వరాల అయ్యింది, 3 రోజుల తర్వాత కలుద్దామని చెప్పేసింది అని చెప్పేసాను కన ఆ 3 రోజుల కోసం ఎదురు చూశాడు. ఎదురు చూసిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ బామ్మను పంపించాడు. మళ్ళీ బామ్మను పంపించడంతో అమ్మ మరి అబ్బాయి ఇన్ని రోజుల నుంచి నా ఇంట్లోనే ఉన్నాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ అనగానే వెంటనే ఆ రాజుగారి ఏనుగు, మొదటి ఏనుగు ఊర్లో తిరుగుతుందట, నువ్వు ఇలా వెళ్ళిపో, నేను నిచ్చిన దింపుతాను, నువ్వు ఆ పేట ఎక్కి ఆ పేట మీద నుంచి గోడెక్కి ఆ చెట్టు ఎక్కి గోడ దూకి వెళ్ళిపో అని చెప్పేసి ఆ ముసలిదాన్ని అలా పంపించేసింది. అంటే సమాధానం చెప్పలేదు. చెప్పడం కొంట పంపించేస్తే వెంటనే ఈ ముసలిది వెళ్ళి బాబు ఇలా అడగడంతో రాజుగారు మొదటి ఏనుగు బయటకు వస్తుందంట, అందరిని తొక్కేస్తుందంట, అందుకని చెప్పేసి నన్ను పేటేసింది, ఆ పేట మీద నుంచి కిందకి దింపింది, కింద నుంచి చెట్టు ఎక్కింది, చెట్టు ఎక్కిన తర్వాత గోడ దిగాను బాబు అని చెప్పేసి అనగానే వెంటనే మంత్రి కుమారుడికి అర్థమైపోయింది. అంటే తను అలా రమ్మంది అని చెప్పేసి అనుకున్నాడు. వెంటనే చీకట పడ్డాక అందరూ ఎక్కడో అక్కడే సర్దుమణిగిన తర్వాత ఆ రాజకుమార్తె పెట్టింది కదా అదే ప్లేస్కి గోడెక్కి చెట్టు ఎక్కి అక్కడ దిగి అక్కడ వాళ్ళు వేసిన పీట మీద కూర్చోగానే వెంటనే తాడెక్కి లాగని ఈ రాజకుమారుడు అందులోకి వెళ్ళిపోగానే మాట్లాడుకున్న తర్వాత నువ్వు చెప్పిన ఒక సైగ కూడా నాకు అర్థం అవ్వలేదు, మా స్నేహితుడు చాలా తెలివైనవాడు, తన వల్లే మన ఇద్దరం కలిసాము ఈ రోజు ఇక్కడ అని చెప్పేసి అనగా ఓహో అయితే అవన్నీ నీకు అర్థం అవ్వలేదు అనమాట, తనకు అర్థమైందంటే నీకంట తనే తెలివైనాడు అనమాట అని చెప్పేసి ఈ పద్మావతి సరే అయితే రేపు మీ స్నేహితుడిని తీసుకురండి, నేను తాంబూలం ఇచ్చి పాయసం చేస్తాను అని చెప్పేసి అంటే ఏదో సత్కారం చేస్తాది అనుకున్నారు ఎవరు వీళ్ళిద్దరును. అనుకునే తర్వాత రోజు రానే వచ్చింది. ఈ రాజకుమారుడు మంత్రి కుమార్ని తీసుకొని వెళ్ళి ఒక చెలికెత్త తాంబూలం పాయసం తీసుకొచ్చి అక్కడ పెట్టి వెంటనే తను అన్నది రాజుగారండి మీరు మాత్రం భోజనం ఇక్కడ కాదు అక్కడ చేయడానికి మిమ్మల్ని అక్కడికే రమ్మన్నారు, ఇక్కడ తినవద్దన్నారు అనగానే వెంటనే మంత్రి కుమారుడు సరే సోదరా రాజా చూడు నేను ఒక చిన్న గమ్మత్తు చూపిస్తాను చూడు అని చెప్పేసి ఆ పాయసాన్ని చిన్న ప్లేట్లో పోసి అక్కడే ఉన్న పిల్లికి పెడతాడు. పిల్లి తాగడంతో గిలగల కొట్టుకొని చచ్చిపోతుంది. వెంటనే రాజకుమారుడు భయపడిపోతాడు, ఏంటి ఇలా జరిగింది, తను పాయసం విషయం ఎందుకు కలిపింది అని చెప్పేసి అనగానే మంత్రి కుమారుడు నవ్వి నువ్వు ఈ గుర్తులు ఈ సైగులు నీకు అర్థం అవ్వలేదని చెప్పావు కదా, నాకు అర్థమయ్యేవి, నా స్నేహితుడు తెలివైనవాడు అని చెప్పావు కదా, నిన్ను ఇక్కడ ఉంచేస్తే నేను ఏ విధంగానే తీసుకెళ్ళిపోతానేమో నన్న భయంతో నన్ను చంపేసి నిన్ను ఇక్కడే ఉంచేసుకుందామని వీళ్ళు ప్లాను, అందుకే ఇలా చేశారు అని చెప్పేసి అనగానే రాజకుమారుడు కొంచెం భయపడ్డాడు. ఈ మంత్రి కుమారుడు అక్కడే ఉన్నాడు. ఇక వెంటనే వీరిద్దరూ వచ్చిన దారినే వెనక్కి వచ్చేసి ఏమిటి తిని ఎలా చేసింది, తనని నేను సొంతం చేసుకునే మార్గమే లేదా అని రాజకుమారుడు బాధగా ఆలోచిస్తూ ఉంటే మంత్రి కుమారుడు ఒక ఉపాయం ఉంది, నేను ఒక ఉపాయం చెప్తాను, దాని ప్రకారంగా నువ్వు చెయ్యి, తను నీ సొంతమయ్యే మార్గం నేను సూచిస్తానని చెప్పేసి ఈ మంత్రి కుమారుడు అనగానే రాజకుమారుడు అదే విధంగా ఈ రోజు నువ్వు తన దగ్గరికి వెళ్ళు, బయటికి వెళ్ళి దానికి ఫుల్గా ద్రాక్ష రసం తాగించి తన మత్తులోని పడుకుని పోయిన తర్వాత ఈ త్రిశూలాన్ని బాగా కాల్చి తన నడుము మీద అంటించు అని చెప్పేసి అన్నాడు. స్నేహితుడు అనడంతో తను తెలివైనడు కదా, ఏం చెప్పినా చేస్తాడు తెలివైనడు అని చెప్పేసి అదే విధంగా తను రోజు వచ్చే దారిలోని వచ్చి తనతో ఊసిలాడి మాట్లాడి అలాగా ఆ ద్రాక్షరసాన్ని ఫుల్గా తాగించి ఆ త్రిశూలంతో కాల్చి నడుము మీద అంటించాడు. త్రిశూలం అంటే ద్రాక్షరసం అప్పట్లో సారాయి అనమాట, ఇప్పుడు మందు ఎలాగో అప్పుడలాగా అంత తాగితే తనకి స్పృహ తెలియదు కదా, బాగా పడుకుని పోతాడు ఒళ్ళు తెలియకుండా, అప్పుడు కాల్చి అంటించినా సరే తనకేం తెలియదు. అంటించేసి త్రిశూలం అంటించేసి చక్కగా తను వచ్చిన దారిని వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు తన నగలు కూడా తెచ్చేయమంటాడు, అవి కూడా పట్టుకొని బయలుదేరిన తర్వాత సరే నేను శ్మశానంలో సాధు వేషంలో ఉంటాను, నువ్వు ఈ హారాన్ని మారువేషంలోని పొట్లు అమ్మడానికని వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు. అదేవిధంగా ఆ హారాన్ని రాజకుమారుడు అమ్మడానికి వెళ్ళగా ఈ మంత్రి కుమారుడు శ్మశానంలో స్వామీజీ వేషం వేసుకొని
కూర్చుంటే ఈ హారం ఇలా అమ్మడం తోటి వెంటనే పట్టేసుకుంటారు, బొట్టులు పట్టేసుకుంటారు చేతులు. ఇది ఆ పద్మావతి అమ్మవారి నాగే, ఇది పోయింది, ఇంక దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయి, అలాగే అలాగని చెప్పేసి అని పట్టేసుకుని ఈ హారం ఎక్కడదే అని అడగ్గా మా గురువు గారు నాకు ఇచ్చారు, అమ్మమన్నారు అని చెప్పేసి అనగానే అయితే పద ఈ గురుగారి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి గురుగారి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి ఇక్కడ సాధువు, నేను సాధు వేషంలో ఉన్నాడు. ఈ హారం మీకు ఎలాగొచ్చిందని అడగ్గా నిన్న రాత్ర ఒక యక్షిణీల గుంపు వచ్చింది. ఆ గుంపు ఏదో హృదయం తోటి సైగలు తీస్తూ చేస్తున్నారు. అప్పుడు నేను అందులో ఒక సాధువుని, ఒక యక్షిణ కన్యని పట్టుకొని నేను నగలు ఒలిచి శూలం నడుము మీద అంటించాను అని చెప్పేసి అనగానే ఆ యక్షకన్య ఎవరు అని చెప్పేసి అని అడగ, ఏమో బాబు నాకు తెలియదు, ఆ యక్షకన్య ఎవరో తెలియదు, కాకపోతే నేను ఆ నగలు ఒలిచి ఆ నడుము మీద స్థూలంపు గుర్తు వేశాను అని అనగా ఇటువైపు వెళ్ళింది అని అడగ భటులు, ఏమో నాకేం తెలుసు బాబు, ఏదో భవనంలోకి వెళ్ళడం నాకు బాగా గుర్తుగా ఉంది, ఏ భవనంలోకి వెళ్ళిందో తెలియదు, మరి తను సామాన్య స్త్రీ కాదు, ఏమో పెద్దింటి పిల్లే, రాజకన్యే అని చెప్పేసి అనగాన పెద్దిళ్ళన్నీ ఎతికారు. పెద్దింట్లో ఉన్న అమ్మాయిలందరినీ పిలిపించారు. పెద్ద ఆ రోజుల్లో పెద్దింట్లో ఉండేవాళ్ళంటే తక్కువ మంది, అందరూ చిన్న చిన్న ఇంట్లో ఉండేవారు. పెద్దింట్లో అంటే దంతవైద్యుడు కదా, వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళే కదా, ఆ స్థానానికి దంతవైద్యుడు మహా తెలివైన వాళ్ళు ఇదనమాట. అందుకని చెప్పేసి అలా అమ్మాయిని ముసలి వాళ్ళని పంపించి చెక్ చేయగా నిజంగానే స్థూల ఉప్పు గుర్తు ఉంది. స్థూలపు గుర్తుంటే తను యక్షిణిగా ఎప్పుడు మారింది, అయ్యో దంతవైద్యుడి కుమార్తె తను అని చెప్పేసి రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. మన రాజ్యంలో జరుగుతున్న అగత్యాలకు కారణం ఈ అమ్మాయి, మన రాజకుమారుడు కూడా చనిపోవడానికి తినే కారణం, తిను శ్మశానంలో చేసిన క్షుద్ర పూజల వల్లే మన రాజకుమారుడు చనిపోయాడు, తిను శిక్షించాలని చెప్పేసి అందరూ పట్టుపట్టారు. తను ముక్కు పచ్చలారని లేత పిల్ల, తన్ని మనం శిక్షించలేము, అందులోని మన రాజ్య వైద్యుడైన దంతవైద్యుడు కుమార్తె తన్ని శిక్షించలేము మనం, కాబట్టి తను తీసుకెళ్లి శ్మశానంలో వదిలేయండి అని చెప్పేసి అనగానే తన్ని రాజు అలా తీసుకెళ్లి శ్మశానంలో వదిలేశారు. వదిలేయడంతో పాపం పద్మావతి ఏడుస్తా కూర్చుంది. పాపం చలికెత్తులకి తెలుసు ఎవరో వస్తున్నారని, అందరికీ తెలుసు కానీ చెప్పలేదు. ఆ స్థోలో ఒక గుర్తు ఎవరంటే ఇచ్చారో తెలుసు కానీ చెప్పలేదు, ఎందుకంటే తన బండారం బయటపడిపోతుంది, పరుగుపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నలు లబోదీపం నేర్చుకుంటూ గుండ్లు పలికి చచ్చిపోయారు ఇద్దరు అమ్మ నాన్న. ఆ అమ్మాయి ఇంక శ్మశానంలో ఏడుస్తూ కూర్చుంటే వెంటనే రాజకుమారుడు పద మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి తను తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు తనకు వలసిన వాడే దానికి దొరికినందుకు తను సంతోషించింది, తను సంతోషించి ఇద్దరు ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయి తన వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు. మంత్రి కుమారుడు మంత్రిగాను, రాజకుమారుడు రాజుగాను ఆ రాజ్యానికి పట్టాభిషేకుడయ్యి ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించుకున్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.